వాళ్ళు రావడము అంటే వాళ్ళకు అనారోగ్య కారణరీత్యా కానీ, లేదా విప్లవం పైన విశ్వాసం లేకపోవడం కానీ, లేదా మావోయిస్టు పార్టీ సిద్ధాంతం పైన కూడా, విధానాల పైన కూడా విశ్వాసం లేకపోవచ్చు. వాళ్ళు చెప్పకపోవచ్చు. అందరూ చెప్పాలని ఏం రూల్ ఏం లేదు. చాలామంది అసలు చాలా కారణాలు ఏంటంటే ఎక్కువగా వాస్తవంగా ఏంటంటే ఎక్కువ మందికి విప్లవం పైన విశ్వాసం సడిలినప్పుడే వస్తారు. అనారోగ్య కారణం ఉండొచ్చుగాక, కానీ ఎక్కువ మంది అంటే ఆ మార్గంలో బట విప్లవానికి సంబంధించిన విశ్వాసం సన్నగిలితేనే చాలామంది వస్తారు. ఇది నేను చెప్పే విషయం కాదు. మావోయిస్టు పార్టీ ఉత్తర తెలంగాణ కమిటీ సమీక్షలో బట పలు దఫాలను సమీక్షించిన విషయం అది. ఎక్కువ మంది రావటానికి ఆ విప్లవం పైన విశ్వాసం సన్నగిల్లడమే. కాబట్టి సరే ఏదైనా కంపల్సరీ ఆ పార్టీలకు పోవడం కానీ లేదా రావడం కానీ వాళ్ళు స్వేచ్ఛతోటి నిర్ణయించుకునే హక్కే తప్ప అది వేరే కాదు. కాబట్టి అది వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ వాళ్ళను పదే పదే ద్రోహులు అనడం ఏందో ఒక రకంగా ఏలన చేయడం అనేది, అంటే ఈ సర్కిల్లో అంటే ఎవరు చేసేది ఎవరంటే మావోయిస్టు పార్టీ అభిమానులే. మళ్ళీ మావోయిస్టు పార్టీ బయట ఉన్న అభిమానులు లేకపోతే మరికొంతమంది దీన్ని ఆసరా చేసుకొని ద్రోహులు అనడం ఏందో, అంటే వాళ్ళకు భారత పౌరులుగా ఉండే ఒక హక్కును, ఒక ప్రజాస్వామిక హక్కును, వాళ్ళకు ఉండే గౌరవాన్ని దాన్ని వ్యతిరేకించడమే అవుతుంది. అది సరైనది కాదు అది. కాబట్టి అది తప్పు.